కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గోషామహల్ బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నేతలు కొమరవెల్లి మల్లన్న స్వామికి అభిషేకం చేసి కొండపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గోషామహల్ నుంచి బీఆర్ఎస్ నేతలు సభ్యత్వ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ నాగేందర్ గౌడ్, ఆర్వి మహేందర్ కుమార్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని నాగేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. నుంచి మా యొక్క పెద్ద నాయకులు మా యొక్క నాగేందర్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ గారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, మన ఆర్వి మహేందర్ గారు ఆధ్వర్యంలో ఇలా అనిల్ కుమార్ అనే నేను జాంబాగ్ డివిజన్ నుంచి నేను కష్టపడి మళ్ళా రాక్షస పాలనని ఎట్లా అంతం చేసే శక్తి ఆ దైవశక్తికే ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని వేడుకుంటున్నాము. ఈ రాక్షస పాలన ఏ విధంగా అయితే అంతు చేయాలో ఆ శక్తి మాకు ప్రసాదించని ఆ కొమరవెల్లి మల్లన్నని మేము వేడుకోవడం జరిగింది. కావున ఇవాళ ఈ రాక్షసుని అంతం చేయడానికి మా యొక్క కాన్స్టిట్యున్సీ కాకుండా మా యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా ఉప్పు తిప్పులయ్యి ఆయన ఎట్టి పరిస్థితుల్లో వాడిని వధించి మళ్ళీ మా కేసీఆర్ పాలన తీసుకురావాలని మేమందరం కూడా డైనమెంట్గా కంకణం కట్టుకొని ఇవాళ వాడిని వధించడానికి మేము ఇలా కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు తీసుకోవడానికి మేమందరం కృషి చేసి సంకల్పం చేసి స్వామివారి సన్నిధిలో మేమంది అభిషేకాలు చేసుకొని కేసీఆర్కి కూడా మేము పాలాభిషేకం చేసుకొని ఎంత ప్రజలకందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని మళ్ళీ మా తెలంగాణ మాకు రావాలి, మళ్ళీ మా కేసీఆర్ మాకు సీఎంగా రావాలని మేము కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. గొప్ప పర్వదినం ఇది. గత నెల నుంచి గోషామహల్లో నాయకులమందరం ఒక తాటిపై నడుస్తూ నాగేందర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తమ్ముడు అనిల్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఇవాళ గోషామహల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు